ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు ఇంటర్నేషనల్ కిలాడివి కాబట్టి నీకు తొందరగా బ్యాడ్ ఐడియాస్ జనరేట్ అవుతాయి. ఎస్ వచ్చేసిందా? యా ఏంటది? రేపా బర్త్డే ఫంక్షన్లో వాళ్ళు పోయేటట్టు ఆ ఇంట్లో బాంబు పెడతాను. ఎలా ఉంది ఐడియా? బ్రో కాస్త వైలెన్స్ డోసు ఎక్కువైనట్టుంది. నువ్వేమంటావు నిహారిక? నాకోకే వికాస్. బ్రో ఆ ఫంక్షన్ కి రేపు మా అమ్మ నాన్నలు కూడా వెళ్ళేలా కనబడుతున్నారు బ్రో. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా పోతారు. అయ్యో మా అమ్మ మా నాన్న. చలాపు. తల్లిదండ్రులకు గుడి కట్టించేంత ప్రేమున్న కొడుకులాగా పురాణాల్లోని శ్రవణ కుమారుళ్లా ఫీల్ అవ్వకు. ఒంటి మీదకి 25 ఏళ్ళు వచ్చేంత వరకు వాళ్ళకి దూరంగానే పెరిగావు. నువ్వు అంత ఎమోషనల్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు అనవసరంగా ఓవర్ యాక్షన్ చేయకు. అంతేనంటావా? అంతే. పోతే పోనీ పీడ వదిలిపోతుంది, పెద్దరికం గోలబోతుంది. లేదంటే ఎంతసేపు వాళ్ళ అడుగుజాడలో నడవలేక ఐఎమ్ సఫకేటింగ్ యూనా. కరెన్సీ కోసం ఎంతకైనా తెగించే రకాలం మనం. నో ఎమోషన్స్. వికాస్ నువ్వు ఆ ప్లానింగ్ లోకి వెళ్ళిపో. ఓకే, మీరు మాత్రం ఆ ఫంక్షన్కి పొరపాటున కూడా రాకండి. ఎందుకంటే అందరితో పాటు మీరు కూడా పోతారు. ఓకే ఓకే బాయ్. బాయ్ బాయ్ బాయ్. బంగారం, రేపు మన జీవితాల్లో జాతకాల్లో ఏదో అద్భుతం జరగబోతోంది. ఎస్. బాంబు బ్లాస్ట్ అయితే అవని వాళ్ళ బాడీలు చరిత్రలు తగలబడిపోతాయి. అమ్మా నాన్న అందరూ ఒకసారి రండి. బావా ఏంటే? రేపు అక్షయ్ పుట్టినరోజుకి అందరూ సుజాత వదిన వాళ్ళ ఇంటికి వెళ్దాం. ₹1 కోటి ఇచ్చినా మేము రాం. నీలాగా మాకు సిగ్గులేదనుకుంటున్నావా ఏంటి? తన వల్ల నేను రిస్క్ నుంచి బయటపడ్డాను. అదైనా కన్సిడర్ చేయండి. నీకెటువంటి అభ్యంతరం లేదని అంటున్నావు కాబట్టి నువ్వెళ్ళరా. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు మరోసారి ఆలోచించు వేదా. నువ్వు అమ్మ మాటని కాదంటావేంటి నాన్నా? పెళ్ళాం చేతిలో కీలుబొమ్మ అయిపోకూడదని నేను కొన్ని నెలల క్రితమే రియలైజ్ అయ్యానే. మీ నాన్న ఈ మధ్యనే అవుతున్నాడు. నువ్వు నోర్మి. వెళ్దాం గ్రాని. నీకు స్పెషల్గా బొట్టు పెట్టి చెప్పాలా? కళ్ళ ముందు ఏం జరుగుతుందో కనిపించట్లేదా? అవ్వని ట్రాప్ లో నువ్వు పడతావేమో కాని మేం పడం. నువ్వు వజ్ర వైడూర్యాలిచ్చినా మేము రానే రాము. రే అయినా ఎవరికి పుట్టిందో తెలియని దాని ఫంక్షన్ కి మేమెందుకు రావాలరా? అన్నయ్య ఎందుకు అరుస్తావు? కృష్ణ అన్న దాంట్లో తప్పేముంది? ఆ సత్యగాన్ని కూడా ఖచ్చితంగా రమ్మంటుంది. అప్పుడు మేము ఆ బిడ్డని నీదనుకొని చూడాలా, ఆ సత్యగాడి దనుకొని చూడాలా? ఏమనుకోవాలరా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకన్నయ్య. మరోసారి చంపదెబ్బ తింటావు. రే ఈసారి కొడితే ఊరుకుంటాం మరి. కృష్ణగాడు బర్త్ అండ్ బాటప్ అండ్ బస్తే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళానంటే దుమ్ము రేగిపోద్ది. ఏమనుకుంటున్నావా? ఫ్లాష్ బ్యాక్ లో కాదు గాని నిహారిక నువ్వు బస్తీలోకి వెళ్ళిపోతే ఈ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. అది మాత్రం నిజం. నువ్వు అమెరికా పోతే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇది నిజం. రే నువ్వు ఎన్నిసార్లైనా పిలు, ఎవరికి పుట్టిందో తెలియని అక్షయ్ పుట్టినరోజుకి నేను, నా భార్య, నా కూతురు వచ్చేదే లేదు. ఇది ఫిక్స్రా. రేయ్ పదే పదే ఆ మాట అన్నావంటే పళ్ళు రాలగొడతాను. ఎందుకు నాన్న? రిపోర్ట్స్ వచ్చేంత వరకు అందరూ కొంచెం ఒళ్ళు నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకోండి. హద్దుల్లో ఉండమని చెప్పవలసిన వాళ్ళకి చెప్పండి. అందరి మీద అరవకండి. ఇష్టమైన వాళ్ళు వెళ్ళండి, ఇష్టం లేని వాళ్ళు ఆగిపోండి. అంతేగాని రేపటి ఫంక్షన్ గురించి ఈరోజు ఇక్కడందరూ గొడవ పడకండి. ఎవరు వచ్చినా రాకపోయినా నేను అవనికి మాటిచ్చాను కాబట్టి నేను వెళ్తాను. ఆ తర్వాత అక్షయ్ విషయంలో ఏం జరిగితే జరుగుతుంది.
రేపు డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తాయి. ఆ పని చూడాలి. నువ్వు కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. రిపోర్ట్స్ మాకు ఫేవర్గా వస్తాయి, అందులో అనుమానమే లేదు. అందుకే అక్షయ్ సంతోషం కోసం నేను వెళ్తాను. రేపా బర్త్డే ఫంక్షన్లో వాళ్ళు పోయేటట్టు ఆ ఇంట్లో బాంబు పెడతాను. మామూలుగా అయితే ఆ ఫంక్షన్ ని చెడగొట్టడానికైనా వెళ్ళొచ్చు, కానీ అక్కడ వికాస్ బాంబు పెట్టబోతున్నాడు కాబట్టి వెళ్ళకూడదు. అమ్మా వాడికి నీ మాట అంటే అసలు లెక్క లేకుండా పోయిందమ్మా. రేపొచ్చే రిపోర్టే అన్నిటికీ సమాధానం చెప్తుంది. వేదవతి గారు చేయిస్తున్న డిఎన్ఏ టెస్ట్ని చాలా కేర్ఫుల్గా చేయించండి. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకునే ఆ కుటుంబ పరిస్థితులు ఆధారపడి ఉన్నాయి. అర్థమైందా? ఓకే సార్. ఆ ల్యాబ్ టెక్నీషియన్స్ను కూడా కేర్ఫుల్గా ఉండమని చెప్పండి. పాజిటివ్గా వస్తే శ్రీకర్, అక్షయ, అవనీలు గండం నుంచి బయటపడతారు. ఫ్యామిలీ అంతా హ్యాపీ అవుతుంది. అలా జరగకపోతే ఆ కుటుంబంలో యుద్ధం మొదలవుతుంది. ఓకే? ఓకే డాక్టర్. చెప్పవని? రేపు అక్షయ్ పుట్టినరోజు సత్య. అవునా? గుడ్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పానని చెప్పు. రేపు నువ్వు డైరెక్ట్గా వచ్చి చెప్పు. ష్యూర్. అక్క వాళ్ళ ఇంట్లోనే ఏర్పాటు చేస్తున్నాను, నువ్వు తప్పకుండా రావాలి. శ్రీకర్ బావ కూడా వస్తానని అన్నాడు. మాట్లాడవేంటి? సారీ అవని, నేను అక్షయ బర్త్డేకి రాలేను. ఎందుకు? అక్షయ్కు నువ్వు ఇన్స్పిరేషన్. అక్షయ వెల్ విషర్వి. నువ్వు రానంటే ఎలా? శ్రీకర్ కూడా వస్తాడు అంటున్నావు కదా, నేను వచ్చానంటే ఏవైనా గొడవలు జరగగలవు. నన్ను అడ్డం పెట్టుకుని నిన్ను నానా మాటలు అంటారు, అది నేను తట్టుకోలేను. నా వల్ల మీ మధ్య మరింత డిస్టర్బెన్స్ పెరగడం నాకు ఇష్టం లేదు. అందుకే ఫంక్షన్కి నేను రాలేను. ప్లీజ్ ఏమనుకోవద్దు. నా విషెస్ మాత్రం అక్షయ్కి తెలియజేయి. నా తరఫున మంచి గిఫ్ట్ కూడా ఉంటుందని చెప్పు. బాయ్. ఓ రకంగా సత్య ఆలోచించింది కూడా మంచిదే. ఏంటమ్మా అలా చూస్తున్నావు? అమ్మకి కొడుకు పట్ల ప్రేమ ఉండాలి గాని ద్వేషం మొదలు కాకూడదురా. నా మీద ద్వేషం కలిగే పని నేనేం చేస్తున్నాను? అవనికి తెలియకుండా తన కాపురంలో చిచ్చు పెడుతున్నావు. చిచ్చు నేను పెట్టలేదమ్మా, నా ప్రమేయం లేకుండా రాజుకుంది. అవని కోసం పరుగులు పెడతావు కదా, మరి అవని పిలుస్తుంటే ఎందుకు వెళ్ళనంటున్నావు? రేపు శ్రీకర్ వస్తున్నాడు. శ్రీకర్ అవనీలు క్లోజ్గా ఉంటే నేను తట్టుకోలేను.